హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మహోన్నతుడు, మహాపరిషుద్ధుడు, సర్వలోక రక్షకుడు ప్రభు యేసుక్రీస్తు వారి అతి దివ్య నామములో మీ అందరికీ వందనములు. దేవుని వాక్యము మనలను బలపరచును. దేవుని వాక్యం మనకు శక్తిని దయచేయును. దేవుని వాక్యము మనలను సరిచేయును. దేవుని వాక్యము మనలను దేవునితో కూడా నడిపించును. హల్లెలూయా. పేతురు వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం చదువుదాం. నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలననుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. హల్లెలూయా. హల్లెలూయా. నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరు కూడా పరిశుద్ధులై ఉండుడి అని సర్వశక్తివంతుడు, సర్వోన్నతుడు, సర్వలోకమును సృష్టించిన మహోన్నతుడు ఆయన దేవుడు సెలవిస్తున్నారు. నేను పరిశుద్ధుడను కావున మీరు కూడా పరిశుద్ధులై ఉండండి. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథము, బైబిల్ గ్రంథము ఏమని చెబుతోందంటే 1వ తెస్సలోనియ 4వ అధ్యాయము 7వ వచనంలో మనము పరిశుద్ధులై ఉండుటకు దేవుడు మనలను పిలిచిన గాని అపవిత్రులై ఉండుటకు పిలువలేదు. ఇక్కడ కూడా పేతురు రాసిన పత్రికలో ఆయన ఏమంటున్నారంటే, నేను పరిశుద్ధుడనై ఉన్నాను కావున మీరును పరిశుద్ధులై ఉండుడి అని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకు ఉండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపగా మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి. సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి అంటే మీరు అన్ని విషయముల్లోనూ కూడా దేవుని ముందు పరిశుద్ధులై ఉండండి. నీవు ఆరాధన చేసేటప్పుడు నీవు పరిశుద్ధులై ఉండాలి. దేవుణ్ణి స్తుతించినప్పుడు పరిశుద్ధులై ఉండండి. ప్రార్థన చేయనప్పుడు పరిశుద్ధులై ఉండండి. వాక్యం బోధించినప్పుడు పరిశుద్ధులై ఉండండి. వాక్యమును స్వీకరించి గ్రహించుటకు పరిశుద్ధులై ఉండండి. సమస్త విషయముల యందు, సమస్త కార్యముల యందు మీరు ఎప్పుడు కూడా పరిశుద్ధులై ఉండండి. మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకు ఉండిన ఆ యొక్క దురాలోచనల నుండి దూరముగా ఉండండి. అది అజ్ఞానముతో కూడిన శరీర ఆశలు, శరీర సంబంధమైన క్రియలవి. అవి అజ్ఞానంతో కూడి ఉన్నవి. ఇప్పుడు జ్ఞానముతో నీవు దేవుని జ్ఞానముతో నింపబడి ఉన్నావు కావున నీవు దేవునికి దగ్గరగా ఉండవలని, కానీ శరీర సంబంధమైన క్రియలకు నీవు దగ్గరగా ఉండకూడదు అని పరిశుద్ధ గ్రంథము, బైబిల్ గ్రంథము, దేవుని వాక్యం సెలవిస్తుంది. జాగ్రత్తగా వినండి. ఆయన పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులై ఉండండి. మొదటిగా పరిశుద్ధులై ఉండుటకు దేవుడు మనలను పిలిచిన గాని అపవిత్రులై ఉండుటకు కాదు. కావున మీరు సమస్త ప్రవర్తనలోనూ కూడా పరిశుద్ధులై ఉండండి, పవిత్రులై ఉండండి. ఇంకా మీరు ముందుకు వెళితే పక్షపాతము లేకుండా క్రియలను బట్టి తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు గనుక మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడుపుడి కాలం. హల్లెలూయా. రెండవదిగా, మొదటిగా మీరు పరిశుద్ధులుగా ఉండాలి. రెండవది, మీరు ఈ భూమి మీద ఉన్నంత కాలము పరదేశులై ఉన్నట్లుగా మిమ్మల్ని మీరు చేసుకోవాలి. పరదేశులై ఉన్నంతకాలం ఎవరైనా ఒక ప్రాంతం నుంచి రెండో ప్రాంతానికి వలస వెళ్ళినప్పుడు
అక్కడ తన పనిని ముగించుకుని ఎప్పుడు తిరిగి ఇంటికి వెళ్దామా అని చెప్పి అతను అనుకుంటాడు. ఆ వేరే ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళ అలవాట్లు కానీ, వాళ్ళ యొక్క వేషధారణ కానీ, వాళ్ళ యొక్క క్రియలలో కానీ అతను వెళ్ళకుండా, వాటికి అతను అతుక్కోకుండా, ఎందుకంటే తన ఇంటికి మళ్ళీ వెళ్ళాలి. ఒకవేళ ఈ లోక సంబంధమైన వాటికి గనక ఇక అతుక్కుపోతే, ఈ లోక సంబంధమైన క్రియలకి అతుక్కుపోతే, ఈ శరీర సంబంధమైన క్రియలకి అతుక్కుపోతే ఆ పరలోక సంబంధమైన ఇంటికి మనం వెళ్ళలేం. కాబట్టి ఆ భయమును మీరు కలిగి ఉండండి, ఆ భయమును కలిగి ఉండండి. పరదేశులై ఉన్నంత కాలము దేవుని యందు భయంతోనూ భక్తితోనూ ఉండండి. ఎందుకనంటే తిరిగి నీ కొరకై ఏర్పరిచిన పరలోకములో ఆయన మన కొరకు ఏర్పరిచిన ఆ గృహములకు తిరిగి వెళ్ళటానికి, ఈ లోక మాలిన్యము నుండి మనము దూరముగా ఉండి ఈ లోక సంబంధమైన క్రియల నుంచి, ఈ శరీర సంబంధమైన క్రియలకు దూరముగా ఉండి ఈ మలినము మనము అంటకుండా పరిశుద్ధంగాను, నిష్కళంకముగాను, నిర్దోషంగాను దేవుని ముందు జీవించుటకు ఆయన మనలను పిలిచెను. ఆ విధముగా జీవించి నిత్య జీవంలో ప్రవేశించుటకు ఆయన కృపను కల్పించారు. మహోన్నతుడైన దేవునికి మహిమ కలుగును గాక. మహిమ, ఘనత, ప్రభావము, శాశ్వతమైన ప్రభావము ప్రభు యేసుక్రీస్తు వారికి కలుగును గాక. హల్లెలూయా. మొదటిగా మీరు పరిశుద్ధులై ఉండండి. రెండవదిగా పరదేశులై ఉన్నట్లుగా, మీరు పరదేశులుగా, భూమి మీద పరదేశులుగా ఉన్నంతకాలము మీరు దేవుని యందు భయముతోనూ భక్తితోనూ కాలము గడపండి. ఇంకా మూడవది, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్టుగా వెండి బంగారముల వంటి క్షయవస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కళంకమగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. మీరు, దేవుడు మిమ్మలను వెండి బంగారములు ఇచ్చి ఆయన మిమ్మల్ని కొనలేదు. ఆయన ప్రభు యేసుక్రీస్తు వారు చిందించిన పరిశుద్ధ రక్తం నీ పాపముల కొరకు, నా పాపముల కొరకు, సమస్త జనుల యొక్క పాపముల యొక్క శిక్షను ఆయన భరించి, ఆయన పరిశుద్ధ రక్తమును కల్వరి శిలువ మీద చిందించి, ఆ పరిశుద్ధ రక్తమును వెలగా చెల్లించి నీ కొరకు నిన్ను, నన్ను ఆయన విలువ పెట్టి కొన్నారు. కావున పరిశుద్ధ గ్రంథం ఏమని చెబుతుందంటే, నీ శరీరము, నీ దేహము నీ సొత్తు కాదు. దేవుడు విలువ చెల్లించి నీ శరీరమును ఆయన కొనెను. నీ దేహము నీ సొంతము కాదు. నీ దేహము పరిశుద్ధాత్మకు దేవాలయము. నీ దేహము జీవము గల దేవునికి దేవాలయం. అది నీవు గ్రహించవలెను. మొదటిగా పరిశుద్ధులై ఉండండి. రెండవది, మీరు పరదేశులై ఉన్నట్లుగా భయముతో కాలం గడపండి. పరదేశులై ఉన్నట్లుగా, ఉదాహరణకి ఒక వ్యక్తి ఒక రాష్ట్రం నుంచి, ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి, లేదా ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి వెళ్తాడు పని కొరకు. ఆ తన పనిని తాను ముగించుకుని ఎప్పుడు ఇంటికి వచ్చేద్దామా, ఎప్పుడు తన వారిని కలుద్దామా అని చెప్పి ఆశపడుతూ ఉంటాడు. అతను అక్కడ పని చేసినంతకాలం అక్కడున్న అలవాట్లు కానీ, అక్కడున్న క్రియలలో కానీ, అక్కడున్న వారి యొక్క విషయముల్లో కానీ అతను కలుగు చేసుకోడు. ఎందుకంటే తాను ఆ విషయముల్లో కలగ చేసుకుంటే, ఆ అలవాట్లలో గనక పాలు పంచుకుంటే, ఆ అలవాట్లు గనక అంటించుకుంటే మరలా తిరిగి నేను ఇంటికి వెళ్ళగలను లేదా వీళ్లతో పాటు ఇక్కడే కలిసి ఉండిపోతానేమో అనే భయముతో అతను ఆ యొక్క అలవాట్లకి అతుక్కోడు.
అదేవిధంగా ఈ లోక సంబంధమైన విషయముల్లో మనం అతుక్కోకుండా, ఈ శరీర సంబంధమైన క్రియల్లో మనం అతుక్కోకుండా, ఈ యొక్క ఆత్మ సంబంధమైన దేహముగాను ఆత్మ సంబంధమైన జీవితముగాను మనం జీవించి తిరిగి మన కొరకు ఏర్పరచబడిన పరలోకములో మన కొరకు ఏర్పరచబడిన ఆ ప్రదేశమునకు, ఆ ప్రాంతమునకు మనము వెళ్ళటానికి మనల్ని మనము కట్టుకోవాలి. అందుకే నీ దేహము నీ సొంత సొత్తు కాదు, అది దేవుడి విలువ చెల్లించి నీ కొరకు అమూల్యమైన రక్తముని వెలగా చెల్లించి నిన్ను నన్ను ఆయన కొన్నారు. హల్లెలూయా. ఇంకా 1 పరిశుద్ధులై ఉండుట, 2 పరదేశులై ఉన్నట్లుగా భయముతో, దేవుని యందు భయముతో జీవితం గడుపుట, 3 వంశపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తనను వదిలిపెట్టి, అంటే నీ ప్రాచీన కాలపు స్వభావమును వదిలిపెట్టి నీవు నవీన స్వభావమును, క్రొత్త స్వభావమును ధరించుకొనుట. ఇంకా ఏమంటున్నారంటే, మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతముగు జీవము గల దేవుని వాక్యము మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు కనుక నిష్కపటమైన సహోదరమైన ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులగు చేట మీ మనస్సులను పవిత్రపరచుకునిన వారై ఉండి ఒకరికొకరు హృదయపూర్వకముగాను మిక్కుటముగాను ప్రేమించుడి. హల్లెలూయా. ఇంకా మీ ప్రేమ స్వచ్ఛమైనదిగాను నిష్కపటమైన ప్రేమగాను మీది ఉండవలెను అని దేవుని వాక్యం బోధిస్తుంది. అయితే ఇక్కడ చూడండి, పరిశుద్ధత, 6 పరదేశులై ఉన్నట్లుగా దేవుని యందు భయము, నీ యొక్క ప్రాచీన కాల స్వభావమును వదిలిపెట్టుట, ఇంకా 4 నిష్కపటమైన ప్రేమ. ఈ 4 విషయముల్లో మీరు నిండుగా కలిగి ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఎప్పుడైతే ఈ విషయముల్లో మీరు ముందుగా ఉంటారో, నిండి ఉంటారో, మీరు దేవుడిని మహిమపరచగలరు. అందువలనే మరి ఈ 4 విషయములు, ఈ 4 క్వాలిటీస్, ఈ 4 లక్షణములు, ఇవి దేవునికి లక్షణములు. ఇవి ప్రభు యేసుక్రీస్తు వారి ఈ లోకములకు వచ్చినప్పుడు ఈ లోక మాలిన్యమును అంటించుకొనక, ఈ శరీర సంబంధమైన క్రియలను తో కలసి కొనక, పరిశుద్ధంగాను నిర్దోషంగాను నిష్కళంకంగాను ఆయన జీవించి మనకు ఆయన ఉదాహరణగా మనిషి ఏ విధంగా జీవించాలి ఈ లోకములో ఉన్నంతకాలం అని చూపించారు. అందుకే ఆయన అన్నారు, నా యందు ఎవరైనా పాపము ఉన్నది అని ఎవరైనా చూపించగలరా అని ఆయన ప్రజలను ప్రశ్నించారు. మీలో ఎవడైనా నాలో పాపం ఉన్నదని నిరూపించగలరా, చూపించగలరా? పాపము లేకుండా జీవించారు, పరిశుద్ధత కలిగి జీవించారు. హల్లెలూయా. కాబట్టి ఈ లోక మాలిన్యమునకు నీవు దూరంగా ఉండాలి. మరి ఆయన ఏ విధంగా జీవించారో నీవు కూడా ఆ విధంగానే జీవించుటకు నిన్ను పిలిచారు, నన్ను పిలిచారు. ప్రతి ఒక్కరిని పరిశుద్ధులుగా ఉండుటకై పిలిచిన కానీ అపరిశుద్ధులుగా ఉండుటకు ఆయన మనలను పిలవలేదు. అయితే ఈ యొక్క పరిశుద్ధత, ఈ యొక్క దేవుని యందు భయము, ఈ యొక్క పరదేశులై ఉన్నట్లుగా దేవుని యందు భయము, ఇంకా వంశపారంపర్య వ్యర్థమైన ప్రవర్తన, అంటే ప్రాచీన కాల స్వభావం వదిలిపెట్టి నవీన స్వభావం దేవుని పోలికను లోకి వెళ్ళుట, ఇంకా నిష్కళంకమైన ప్రేమతో ఉండుట, ఇవన్నీ కూడా దేవుని లక్షణములే. ఈ దేవుని లక్షణములు నీలోకి ఎలాగ వస్తాయి? ఎందుకంటే పరిశుద్ధత అన్నప్పుడు మీరు కనుక ఆ పరిశుద్ధత గురించి చదివినట్లయితే మత్తయి 5వ అధ్యాయము 8వ వచనంలో ప్రభు యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే, హృదయ శుద్ధి గలవారు ధన్యులు దేవుడిని చూసేది. హృదయ శుద్ధి గలవారు ధన్యులు దేవుడిని చూసేది. ఆత్మ సంబంధమైన వారు ఎల్లప్పుడూ కూడా ఈ విషయాన్ని ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఉంటారు.
నా హృదయము ఎంత పరిశుద్ధమైనది, నేను ఎంత పరిశుద్ధంగా ఉన్నాను, నా మనస్సు ఎంత పరిశుద్ధంగా ఉన్నది, నా హృదయం ఎంత పరిశుద్ధంగా ఉన్నది, నేను దేవుడిని ఎందుకు చూడలేకపోతున్నాను, నేను దేవుడిని ఎందుకు మాట్లాడలేకపోతున్నా, ఎందుకు నేను దేవునితో కలవలేకపోతున్నా. ఆత్మ సంబంధమైన వ్యక్తులు ఎల్లప్పుడూ కూడా ఆత్మ సంబంధమైన విషయముల కొరకు ఆశపడతారు. శరీర సంబంధమైన వ్యక్తులు ఇవి వాటికి వెర్రితనంగా ఉండరు. శరీర సంబంధమైన వ్యక్తులు, ప్రకృతి సంబంధమైన వ్యక్తి ఆత్మ సంబంధమైన విషయములను గ్రహింపలేడు. ఎందుకనగా అవి అతనికి వెర్రితనముగా ఉండను. కానీ పరిశుద్ధులుగా మిమ్మల్ని పిలిచని కానీ అపవిత్రులుగా ఉండటకు కాదు. కావున హృదయ శుద్ధి గల వారు ధన్యులు, దేవుడిని చూసారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనంలో, పరిశుద్ధత లేకుండా ఎవడును దేవుడిని చూడను లేడు. పాపము చేయవాడు ఎవడును ఆయనను చూడలేడు. 1 యోహాను 3వ అధ్యాయంలో రాసి ఉన్న విధంగా. కాబట్టి పాపము, అపరిశుద్ధత, అపవిత్రత నీలో ఉన్నంత కాలము ఆయనను నీవు చూడలేవు. నేను చూస్తున్నాను అని లేదు, ఆయన స్వరమును వింటున్నాను అని చెప్పి నీవు మోసం చేసుకోవద్దు. నీ ఊహలను అవి నీ యొక్క దర్శనములుగాను నీ కలలుగాను నీవు చెప్పుకోవద్దు. అవి నీ ఊహించుకుంటున్నావు. ఊహలకి, దర్శనములకి భూమికి ఆకాశములకు ఉన్నంత తేడా ఉంది. నీ ఊహ వేరు, నీకు కలిగే దర్శనం వేరు. హల్లెలూయా. జాగ్రత్తగా గమనించాలి. అందువల్ల పరిశుద్ధత లేకుండా ఎవడును దేవుడిని చూడలేరు. ఈ పరిశుద్ధత నీకు ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మతో నీవు ఏకమవుతావో అప్పుడు దేవుని యొక్క పరిశుద్ధత నీలోకి ప్రవేశించిన ఆయన ప్రభు యేసుక్రీస్తు వారిలో ఆయనలో ఉన్న లక్షణములను నీలోకి ప్రవేశపెడతారు. నీవు ఏ విధంగా ఆయనతో సహవాసం కలిగి ఉన్నావో, నీ యొక్క సహవాసము పరిశుద్ధాత్మతో ఎంత బలముగా ఉన్నదో, ఎంత గట్టిగా ఉన్నదో దాని మీద ఆధారపడుతుంది. నీవు పరిశుద్ధాత్మను నీవు పొందుకొనటమే కాదు, నీ పరిశుద్ధాత్మ యొక్క అభిషేకంతో నింపబడటమే కాదు, నీ పరిశుద్ధ అగ్నిలో బాప్టిస్మ తీసుకోవటమే కాదు, ఆయన యొక్క స్వరమును నీవు విని ఆ స్వరము ప్రకారము నీవు నడిచినప్పుడు ఆ దేవుని యొక్క లక్షణములు, ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క లక్షణములు నీ యొక్క జీవితంలోకి వచ్చును ఆయన ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా. ఎందుకంటే గలతీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 22లో ఆత్మఫలములు ఏవనగా, ఈ ఆత్మఫలములు ఏవనగా ఇవన్నీ కూడా ఆత్మఫలములే. ఇవి నీ సొంతంగా నీవు సంపాదించుకోలేవు. ఇవి ఎక్కడికి వెళ్ళినను నీకు నువ్వు ప్రయత్నించగలవు కానీ నువ్వు సంపాదించలేవు. నీవు అనుకున్న పరిశుద్ధత వేరు, దేవుని ద్వారా వచ్చే పరిశుద్ధత వేరు. ఎప్పుడైతే నీవు నీ పాపములకు పశ్చాత్తాపము చెంది నీ పాపములకు క్షమాపణ చెందుతావో, ఎప్పుడైతే యేసు రక్తము చేత నీవు కడగబడతావో, ఎప్పుడైతే నీటితో మరల తిరిగి జన్మిస్తావో అప్పుడు దేవుడు నిన్ను పరిశుద్ధంగానే చేశారు. ఆయన రక్తం ద్వారా కడిగారు లోపల. అయితే ఆయన తన ఆత్మ ద్వారా నీటితోనూ ఆత్మతోనూ మరల జన్మించని ఎడల పరలోక రాజ్యము ప్రవేశింపనేరడు అని ప్రభు యేసుక్రీస్తు వారు యోహాను గ్రంథము 3వ అధ్యాయము 3-5 వచనముల్లో పలికారు. మరి ఆత్మతో కూడా నీవు బాప్టిస్మము తీసుకున్నప్పుడు అగ్నితో, ఆ అగ్నిని శరీరమును దహించి మరింత శుద్ధి చేయను. అప్పుడు ఆ పరిశుద్ధత నీలో ఉండే పరిశుద్ధత వేరు. ఇప్పుడు 5 నిమిషాలు దేవుని వాక్యం వినుట, 5 నిమిషాలు దేవుని వాక్యం పలుకుట, మరలా ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ బయటికి వెళ్ళి లోక సంబంధమైన ఆ యొక్క ఆశల్లో చిక్కుబడుట, వాటికి అతుక్కుపోవుట అనేది చాలా మందిలో జరుగుతున్నది.
కాబట్టి నీవు ఎప్పుడైతే ప్రాచీన స్వభావమును వదిలిపెట్టేసావో మరల వాటికి నువ్వు అతుక్కుపోతున్నావు, మరల దానికి నీవు చిక్కుబడిపోతున్నావు, మరల దానికి నీ బానిసగా మారిపోతున్నావు. కాబట్టి ఈ రకమైన ప్రవర్తన దేవుడిని సంతోషపెట్టలేదు. అది నీకు కూడా సంతోషంగా ఉండదు, నీకు కూడా సమాధానమును నీకు శాంతిని అది తీసుకురానివ్వదు. కాబట్టి జాగ్రత్త కలిగి భయముతో ఉండండి. ఈ లోక మాలిన్యమును మీరు అంటించుకోకుండా ఉండండి. హల్లెలూయా. ఇంకా రెండవది దేవుని యందు భయము. దేవుని యందు భయము. అందుకే ప్రభు యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే, నేను మీ కొరకు వేరొక ఆదరణకర్తను తండ్రిని వేడుకొని మీ వద్దకు పంపించదను, ఈ లోకము ఆయనను చూడనేరదు, ఎందుకనగా వారు ఆయన యందు విశ్వాసము ఉంచలేదు కనుక. అయితే మీరు చూసెదరు, ఆయన మీతో కూడా ఉండేదరు, మీలో కూడా ఉండేదరు. హల్లెలూయా. మీతో కూడా ఉండేదరు, మీలో కూడా ఉండేదరు. ఆయనను సత్యస్వరూపియగు ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోకి నడిపించును. అంటే దేవుని యందు భయం ఎలాగ కలిగి ఉండాలి, నీ ప్రార్థన చేయనప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉండాలి, నీ మందిరంలోకి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉండాలి, మందిరంలో కూర్చున్నప్పుడు నీ ప్రవర్తన ఎలాగ ఉండాలి, నీవు ఆరాధించినప్పుడు నీ ప్రవర్తన ఎలాగ ఉండాలి, దేవుని వాక్యం వినినప్పుడు నీ ప్రవర్తన ఎలాగ ఉండాలి, దానిని స్వీకరించుటకు నీవు ఏ విధముగా తయారుగా ఉండాలి. ఈ విధమైన దేవుని యందు భక్తితో ఏ విధంగా ఉండాలి అని ఆయన మిమ్మల్ని సర్వసత్యములోకి నడిపిస్తారు. ఆయన సర్వసత్యములోకి నడిపిస్తారు. ఇంకొకటి, పరదేశంలో ఉన్నంత కాలము భయముతో గడపండి. ఇంకోటి, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు. మీరు వెండి బంగారములతో మిమ్మలను దేవుడు కొనలేదు. అమూల్యమైన రక్తము ప్రభు యేసుక్రీస్తు వారు చెందించి ఆ అమూల్యమైన రక్తమును మీ కొరకు వెలగా ఇచ్చి ఆయన మిమ్మల్ని కొన్నారు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. అందువల్ల నీ దేహము నీ సొంతం కాదు, ఆయనకు దేవునికి సొంతమే. కాబట్టి ఎప్పుడైతే ఈ దేహమును, ఇప్పుడు ఉదాహరణకి ఒక ఇల్లు నేను కొనుక్కున్నా అంటే ఆ కొనుక్కున్న ఇంటి మీద నాకు అధికారం ఉంటుంది, నేను అందులో నివసిస్తా. కాబట్టి ఆయన మనలో నివసించటానికి ఆ ఇంటిని ఎప్పుడు కూడా పరిశుద్ధంగా ఉండటానికి, ఈ ఇల్లు కనుక పరిశుద్ధంగా ఉంటే, నా ఇల్లు నాకు పరిశుద్ధంగా ఉంటే నేను అందులో నివసిస్తా. నా ఇల్లు అది వ్యర్థంగాను చెడిపోయినది అది ఇదిగా ఉంటే నేను అందులోకి వెళ్ళను. కాబట్టి ఈ దేహము దేవునికి దేవాలయముగా ఉన్నది, ఇది పరిశుద్ధాత్మక దేవాలయముగా ఉన్నది అని నీవు గుర్తించాలి. ఆయన నీలోకి వచ్చి నివసించెదరు, నేను వారిలో నివసించెదను, నేను వారిలో సంచరించెదను అన్న దేవుని వాక్యమును గుర్తుపెట్టుకోవాలి మీరు. హల్లెలూయా. నేను వారిలో నివసించెదను, వారిలో సంచరించెదను, నేను నా ఇంటిలో ఉండెదను, నా ఇంటిలో నేను కదలేదు. ఇది దేహము దేవునికి దేవాలయం. ఇంకోటి, నిష్కపటమైన ప్రేమ. ఈ రోజుల్లో ప్రేమలు ఇళ్లల్లోనూ బయట ఎలా ఉన్నాయో సంఘముల్లోనూ మీ అందరికీ తెలుసు. నిష్కపటమైన ప్రేమ అనేది రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా తన ప్రేమను, అమూల్యమైన ప్రేమను, విలువైన ప్రేమను పరిశుద్ధాత్మ ద్వారా మనలో ప్రవేశపెట్టెను అని రాసి ఉన్నది. కాబట్టి దేవుని ప్రేమతో నీవు నింపబడాలి. అంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క లక్షణము కూడా అవి పరిశుద్ధాత్మ ద్వారా నీలోకి వచ్చును, కానీ ఇవి నువ్వు ఇతరుల దగ్గర నుంచి నువ్వేమీ తెచ్చుకోలేవు. నువ్వు దైవ గ్రంథమును చదివినంత మాత్రాన ఇవి నీలోకి రావు. ఈ యొక్క పుస్తకము తల మీద పెట్టుకున్నంత మాత్రాన ఈ యొక్క వాక్యం నీ లోపలికి రాదు.
ఈ పుస్తకమును పట్టుకుని నడిచినంత మాత్రాన ఇది నీతో ఉన్నట్లు కాదు. ఈ పుస్తకమును చదివి నీవు గ్రహించి నీవు దానిని విశ్వసించి దానిని నమ్మి దానిని నువ్వు పొందినప్పుడు అది నీదగును. మరి ప్రభు యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే, నేను వేరొక ఆదరణకర్తకు మీ వద్దకు పంపించేదను, ఆయన ఎల్లప్పుడూ మీతో ఉండను. మరి ఆయన పంపిస్తున్న వ్యక్తిని కనుక నీవు తోసివేస్తున్నావు, ఆయన పంపిస్తున్న వ్యక్తిని నీవు అనుమానిస్తున్నావు, ఆయన పంపిస్తున్న వ్యక్తిని నీవు నమ్ముటలేదు. మరి ఈ దైవ లక్షణములు, ఈ దేవుని లక్షణములు, నిన్ను దేవుని పోలికగా మార్చబడే వ్యక్తి, నిన్ను దేవుని పోలికగా మార్చే వ్యక్తిని కూడా నీవు తోసివేస్తున్నావు. మరి నువ్వు ఏ విధంగా దేవుని పోలికలోకి మారుతావు? నువ్వు ఏ విధంగా దేవుని యొక్క ప్రతిరూపము, ప్రభు యేసుక్రీస్తు వారి ప్రతిరూపంలోకి మారుతావు? ఒక్కసారి నువ్వు పరీక్షించుకో. ఎవడైనా నువ్వు వట్టివాడేయండి తాను ఎన్నిక వాడై ఉన్నట్టుగా నమ్మిన ఎడల తనని తాను మోసము చేసుకొనును అని దైవ గ్రంథము, పరిశుద్ధ గ్రంథము, బైబిల్ గ్రంథం చెప్తుంది. కాబట్టి నీవు నీటి బాప్టిస్మం తీసుకున్నావు, అగ్ని బాప్టిస్మం కూడా నీకు విలువైనదే. నీటితోనూ ఆత్మతోనూ మరల తిరిగి జన్మించని ఎడల దేవుని రాజ్యము పొందనేరడు, చేరలేడు. కాబట్టి దేవుని ప్రభు యేసుక్రీస్తు వారు పంపిస్తున్న ఆ వ్యక్తి పరిశుద్ధాత్మ నీవు త్రోసివేయవద్దు, ఆయన్ని దుఃఖపెట్టవద్దు. నీవు అమూల్యమైన రక్తము చేత నీవు విలువ పెట్టి కొనబడ్డావు. నీ దేహము నీ సొంతం కాదు, ఆయన సొంతము. కావున ఆయన పంపిస్తున్న వ్యక్తిని నీవు వద్దు అనుకుంటే నువ్వు యేసునే వద్దు అనుకుంటున్నావు. ఆయన పంపిస్తున్న ఆ వ్యక్తిని నీవు స్వీకరించట్లేదంటే నువ్వు యేసుని స్వీకరించట్లా. నీవు ఆయన పంపిస్తున్న వ్యక్తితో నీవు సహవాసము లేదు అంటే నీకు యేసుతో సహవాసము లేనట్లే. ఆయన పంపిస్తున్న వ్యక్తి యొక్క స్వరము నువ్వు వినట్లేదు అంటే నువ్వు యేసు యొక్క స్వరము వినటం లేదనే అర్థం. ఎందుకనంటే యోహాను గ్రంథము 16వ అధ్యాయము 13 వచనము 14 వచనంలో ప్రభు యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే, ఆయనను సత్యస్వరూపి యొక్క ఆత్మ మీ వద్దకు వచ్చినప్పుడు ఆయన మిమ్మల్ని సర్వ సత్యములోకి నడిపించును. ఆయన తనంతట తాను ఏమీ మాట్లాడగా తాను వినినవి ఆయన మీతో చెప్పను. ప్రభు యేసుక్రీస్తు వారు తన పరిశుద్ధాత్మ ద్వారా నీతో మాట్లాడారు. నీతో డైరెక్ట్గా మాట్లాడే విధానం లేదు. ఆయన పరలోకమునికి వెళ్ళిన తర్వాత ఆ రకమైన ప్లాన్ చేశారు, ఆ రకమైన పద్ధతి జనులకు ఇచ్చారు. ముఖాముఖిగా మాట్లాడుతున్న ఆయన తన పరిశుద్ధాత్మ ద్వారా నీతో మాట్లాడతారు. అందుకే ముందుగా నిన్ను పరిశుద్ధాత్మతో నింపి ఆ పరిశుద్ధాత్మ ద్వారా నీలో నుంచి ఆయన మాట్లాడతారు. ఆ స్వరము ఆయనది. కాబట్టి నీవు ఆయనని తోసివేస్తున్నావు అంటే యేసుని తోసివేసినట్టే అని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. నీవు ఆయనను నిందిస్తున్నావు అంటే నువ్వు యేసును నిందించినట్టే అని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. నీవు ఆయనను దుఃఖపెడుతున్నావు అంటే యేసును దుఃఖపెడుతున్నావు అనే అర్థం. హల్లెలూయా. అందుకే ప్రభు యేసుక్రీస్తు వారు అన్నారు, ప్రభు యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే, ఆయన తన శిష్యులకు ఇలాగూ ఆజ్ఞాపించిన, అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 4వ వచనంలో ఆయన తన శిష్యులకు ఇలాగూ ఆజ్ఞాపించను, మీరు యెరూషలేము విడిచి తిరిగి వెళ్ళుకండి. నేను పంపించబోవు ఆదరణకర్త పరిశుద్ధాత్మ తండ్రి వద్ద నుండి మీ వద్దకు వచ్చే వరకు, తండ్రి వద్ద నుండి మీరు పొందిన వాగ్దానమును పొందే వరకు, ఆ వాగ్దానమే పరిశుద్ధాత్మ దేవుడు. నీవు నీటితో బాప్టిస్మం తీసుకున్నప్పుడు నీ శరీరము నీవు నీటిలోకి మునిగినప్పుడు నీకు ఒక స్పర్శ అనేది తెలుస్తుంది. నీళ్లు చల్లగా ఉన్నాయా, వేడిగా ఉన్నాయా, వెచ్చగా ఉన్నాయా, నీకు ఒక స్పర్శ అనేది తెలుస్తుంది. నీవు లోపలికి మునిగినప్పుడు ఒక నూతనమైన అనుభవం కలుగుతుంది. పైకి లేచినప్పుడు ఒక సంతోషము, సమాధానము అనేది నీకు కలుగుతుంది, నీవు నమ్ముతావు. మరి ఆ విధంగా ఆత్మ ద్వారా నీవు బాప్టిస్మము పొందినప్పుడు ఆ స్పర్శ అనేది నీవు అనుభవిస్తావు.
ఆ స్పర్శ అనేది అనుభవిస్తావు. ఆ దినమున ప్రభు యేసుక్రీస్తు వారు పలికిన విధంగా, తండ్రి మీకు ఇచ్చిన వాగ్దానము కొరకు మీరు కనిపెట్టుకుని ఉండండి. ఆ వాగ్దానము మీరు పొందే వరకు కూడా యెరూషలేము విడిచి వెళ్ళకండి. అప్పటి వరకు కూడా మీరు ప్రార్థన చేయండి. మరి పెంటెకోస్తు దినమున వారందరూ కూడా ఏక మనస్సులుగా ఏక ప్రదేశంలో కలిసి ప్రార్థన చేసినప్పుడు ఆయన తన వాగ్దానమును, పరిశుద్ధాత్మను పంపించటము, ఆయన అగ్ని వంటి నాలుకలు వంటి ప్రతి ఒక్కరి మీదను వాలటము, వారి శరీరములను స్వాధీనం చేసుకోవటము, ఆ అగ్ని బాప్టిసంలో వారి మునిగిపోవటము, మునిగినప్పుడు నూతనమైన అభిషేకములు, అప్పటి వరకు కూడా వారు చేసిన శరీర క్రియలు, అప్పటి వరకు కూడా వారు మునిగిపోయిన ఈ యొక్క లోక సంబంధమైన క్రియలు, ఈ యొక్క పూర్వకాలపు వంశ పారంపర్యంగా వ్యర్థమైన ప్రవర్తన, ఇవన్నీ కూడా ఆ అగ్నితో కాలిపోవటము. ఆ అగ్నితో కాలి మొట్టమొదటిగా అప్పటి వరకు ఈ నాలుకతో పలికిన అశుద్ధమైన మాటలు, అపవిత్రమైన మాటలు, దూషణ, కోపము, వ్యర్థమైనవి, ఈ యొక్క మొట్టమొదటిగా ఈ నాలుకను ఆయన పరిశుద్ధంగా కడిగి ఈ నాలుకను దేవునికి స్తుతులు, స్తోత్రములు చెల్లించే దానిగా ఆయన తన అన్య భాషలలో దేవునికి వారు ప్రార్థన చేసేలా, దేవుడిని స్తుతించేలా, దేవుడిని ఆరాధించేలా ఆ వాక్కు శక్తిని పరిశుద్ధాత్మ దేవుడు అతని ప్రభు యేసుక్రీస్తు వారి శిష్యులకు ఇచ్చారు. వారికి ఆ దినమున ఏమి జరిగిందో ఈ దినమును కూడా జరుగుతున్నాయి. ఎవరైతే నమ్ముతారో, ఎవరైతే ఆయన అంగీకరిస్తారో, ఎవరైతే ఆయనను విశ్వసిస్తారో, ఎవరైతే ఆ నూతన అనుభవంలోకి వెళ్ళాలనుకుంటారో, ఎవరైతే దేవుని పోలికలోకి వెళ్ళాలనుకుంటారో, ఎవరైతే దేవుని సహవాసం చేయాలనుకుంటారో, ఎవరైతే దేవుని స్వరమును వినాలనుకుంటారో, ఎవరైతే దేవుడి నామమును మహిమపరచాలనుకుంటారో, వారు ఆయనను పొందగలరు. హల్లెలూయా. ఇప్పటి వరకు మీలో ఎవరైనా కూడా ఇంకా ఆ అనుభవంలోకి రాలేకపోతే ఇది దేవుడు ఏర్పరిచిన సమయం అని మీరు నమ్మిన ఎడల గొప్ప అద్భుతములు జరుగును. ఆశ్చర్యకరుడు, మహోన్నతుడు, మహాపరిశుద్ధుడు, భూమికి ఆకాశమునకు కర్త, ఈ లోక రక్షకుడైన ప్రభు యేసుక్రీస్తు వారి నుండి ఈ యొక్క నూతనమైన అగ్ని బాప్టిస్మమును మీరు కోరుకోండి, ఆశపడండి. యోహాను బాప్టిస్మం ఇచ్చి యోహాను పలికినట్లుగా, నేను మీకు నీటితో బాప్టిస్మం ఇచ్చుచున్నాను, నా వెనకాల వచ్చేవాడు మీకు పరిశుద్ధాత్మతోను అగ్నితోను బాప్టిస్మం ఇచ్చాను. ప్రభు యేసుక్రీస్తు వారు కూడా పలికిన విధంగా, యోహాను మీకు నీటితో బాప్టిస్మం ఇచ్చెను, కానీ కొద్ది దినములలో మీరు పరిశుద్ధాత్మతో అభిషేకము పొందుతారు, పరిశుద్ధాత్మలో బాప్టిస్మం పొందారు. అపోస్తలుల కార్యము 1వ అధ్యాయం 4వ వచనం. ఇంకా 8వ వచనంలో, అయినను మీరు పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారు. హల్లెలూయా. ఇక మార్క్ 16వ అధ్యాయము 17వ వచనంలో ఆయన పలికారు, నా యందు విశ్వాసం ఉంచి వారు నూతన భాషలు, క్రొత్త భాషలు మాట్లాడేది. ఆ క్రొత్త భాషలు నీకు అర్థమవకపోయినా అవి దేవునికి అర్థమవుతాయి. నీకు అర్థమయ్యే భాష మాట్లాడాలని నువ్వు కోరుకోకూడదు. అది దేవుని చిత్తము. నా యందు దేవుడు ఏర్పరిచిన చిత్తము నా యందు నెరవేరుతుంది. నీ ఇష్ట ప్రకారము నా యందు నెరవేరుతుంది. నీవు కోరుకున్న ప్రకారము నా యందు అది నెరవేరదు. దేవుడు తన చిత్త ప్రకారముగా నన్ను పిలిచిన పిలుపులో, నా మీద ఉంచిన కృపలో, అది నేను వ్యర్థము చేయకుండా, అది వ్యర్థము కాకుండా ఆయన తన సమయానుకూలంగా ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఏది కావాలనో ఆ రకమైనది మనలో నుంచి ఇతరులకు ఇవ్వటానికి ఆయన సహాయం చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మీరు జాగ్రత్తగా గమనించాలి. అది దేవుని చిత్తమే నెరవేరిన కానీ నీ చిత్తం ఎదుటి మనిషిలో నెరవేరదు. నీవు కోరుకున్న విధముగా నీకు ఇష్టం వచ్చిన విధంగా ఎదుటి వ్యక్తి ప్రవర్తింపడు. హల్లెలూయా. నా వరకు నేను నమ్ముట ఏదైతే ఉందో, నా వరకు నేను ఏదైతే నమ్ముతానో, అంటే నేను అనేది నేను
ఆయన చేతిలో ఉన్నాను కానీ నా చేతిలో ఆయన లేరు. నేను ఆయనను కంట్రోల్ చేయను, ఆయన నన్ను కంట్రోల్ చేసేలా నేను లొంగి ఉండాలి. హల్లెలూయా. అప్పుడు దేవుని చిత్తము నీ ద్వారా నెరవేరు. దేవుడు నీ కొరకు ఏర్పరిచిన ప్రణాళిక అది సంపూర్ణంగా పూర్తవు. హల్లెలూయా. కాబట్టి ఇప్పటివరకైతే ఇంకా ఎవరైతే ఆ నూతన అనుభవంలోకి రాలేదు, చేసిన తప్పులు దీనికి ఒకటే, చేసిన తప్పులకు పశ్చాత్తాపము, కన్నీటితో దేవునికి విన్నపము, పరిశుద్ధాత్మ గురించి మాట్లాడిన మాటలు, విరుద్ధంగాను వ్యతిరేకంగాను మాట్లాడిన మాటలు, ఆయన చేసిన కార్యములను నమ్మకపోవట, అవి లేవనుకోవటం, ఇంకా ఆ దినములు గతించిపోయాయని అనుకోవటం. ఆయనే అన్నారు కదా, అంత్య దినములలో నేను సర్వజనుల మీద నా యొక్క ఆత్మను కుమ్మరించేదని. మరి నీవు అంత్యకాలంలో జీవిస్తున్నావు అంటే ఈ వాక్యమును కూడా నీవు నమ్మాలిగా. అంత్య దినములలో నా ఆత్మను నేను కుమ్మరించేదను, నా సేవకుల మీదను నా సేవకురాండ్ర మీదను. మరి నా సేవకుల మీదను నా సేవకురాండ్ర మీదను అని ప్రత్యేకంగా దేనికి అన్నారు ఆయన? ఒకవేళ నీవు పొందిన రక్షణ వస్త్రములు మురికి పట్టిపోయాయేమో, నీవు వాటిని మురికిగా చేసుకున్నావేమో, వాటి మీద దుమ్ము ధూళి వేసుకున్నావేమో, ఒకవేళ నీ యొక్క భక్తిని నీవు దాని మీద దుమ్ము ధూళి వేసుకున్నావేమో, మలిన వస్త్రములు ధరించావేమో, నీ యొక్క కన్నులకు వెలుగు కాకుండా చీకటితో నింపబడి ఉన్నావేమో, నీ హృదయము పరిశుద్ధతో కాకుండా అపరిశుద్ధతో నింపబడి ఉన్నావు అని మనకు తెలియదు కానీ ఆయనకు తెలుసు. అది అందువలన మరి ఒకసారి మిమ్మల్ని శుద్ధి చేస్తుందని, నేను మరి ఒకసారి నూతనముగా మిమ్మల్ని అభిషేకించదు, మరి ఒకసారి రెండింతల బలముతో అభిషేకించదు. ఇంతకు ముందున్న ఆ అభిషేకమునకు మించిన అభిషేకములోకి మిమ్మల్ని పంపించదను. అప్పుడు మీరు ఆత్మ సంబంధమైన క్రియలలో ప్రత్యక్షతలలో మీరు మరొక మెట్టు ఎక్కేదారు. అది ఆయన ప్రణాళిక. హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ కూడా మీ కుటుంబంలో ఉన్నాయా లేవా అని మీకు తెలుసు, మీ సంఘంలో ఉన్నాయా లేవా అని తెలుసు, మీ జీవితంలో ఉన్నాయా లేవా అని ఈ దైవ లక్షణములని మీకు తెలుసు. కాబట్టి ఈ దైవ లక్షణములని కూడా మీరు మీ సొంతంగా మీరు గ్రహించలేరు. మీ దేహము దేవునికి దేవాలయము, విలువ పెట్టి కొనబడిన వారు కావున ఈ దైవ లక్షణములు ఎప్పుడైతే ఆయన మీ లోపలికి వచ్చి నివసిస్తారో అప్పుడు ఈ లక్షణములు మీలోకి నుంచి బయటికి వచ్చును. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడిన గాక. నీవు మహోన్నతుడువు, మహాపరిశుద్ధుడువు, భూమికి ఆకాశమునకు కర్త. ఈ దినమున పరిశుద్ధాత్మతో నీ వాక్యం ద్వారా నీవు మాతో మాట్లాడినావు. నీకు ధన్యవాదములు, నీకు స్తుతులు స్తోత్రములు అర్పించుచున్నాం ప్రభా. అంత్య దినములందు నా ఆత్మను సర్వజనుల మీద నువ్వు కుమ్మరించదనన్న నీ మాటను గుర్తుపెట్టుకుంటున్నా. పరిశుద్ధులై ఉండుటకు మమ్మల్ని పిలిచారు, అపరిశుద్ధులై ఉండుటకు కాదు. పరదేశులై ఉన్నంతకాలము భయము భక్తితో ఇక్కడ లోక మాలిన్యము మాకు అంటకుండా జీవించాలి అని మీరు మాతో చెప్పారు. వంశపారంపర్య వ్యర్థమైన ప్రవర్తనకు దూరంగా, ప్రాచీన కాలపు స్వభావానికి దూరంగా ఉండి నవీన స్వభావం దేవుని పోలికలో మీరు ఉండాలి అని మీరు మాతో చెప్పారు. నిష్కళంకమైన నిష్కపటమైన ప్రేమను కలిగి మీ కుటుంబ సభ్యులను, మీ సంఘస్థులను, జనులను, సర్వజనులతో మీరు సమాధానము కలిగి ఉండాలి అని మీరు మాతో చెప్పారు. ఈ లక్షణములన్నీ కూడా మీవై ఉన్నవి. అవి మాలోకి ప్రవేశపెట్టడానికి మీ యొక్క ప్రజల్లో, మీ యొక్క ఎవరైతే దీనులై ఉన్నారో, ఎవరైతే నీ యొక్క ఆత్మ విషయమే దీనిలో వారు తృప్తిపరచబడిందరు ప్రభా, దేవుని రాజ్యము వారిది అని చెప్పి మీరు అన్నారు. కావున ప్రభా, వీరు ఆత్మ విషయమే దీనులై ఉన్నారు. వారి పరిశుద్ధాత్మతో అభిషేకింపబడాలని, ఈ యొక్క లక్షణములతో నింపబడి నీకు దగ్గరగా ఉండాలని, నిన్ను చూడాలని, నీ స్వరము వినాలని, నీతో కలిసి నడవాలని వారు ఆశపడుచున్నారు. కావున ఈ సమయంలో నీ దయగల హస్తమును వారి మీద ఉంచి వారిలో ఉన్న మస్టును తీసివేసి
వారిలో ఉన్న మురికిని మలినతను తీసివేసి యేసు పరిశుద్ధ రక్తము ప్రతి ఒక్క పాపం నుండి పవిత్రులుగా చేయను అన్న మాటను నేను గుర్తుపెట్టుకొని వచ్చిన వారిని శుద్ధి చేయండి, కడగండి. వారి యొక్క శరీరములను నూతనముగా మార్చండి. వారి హృదయములను కడగండి, వారి మనస్సులను, వారి కన్నులను, వారి చేతులను తల నుండి కాళ్ళ వరకు కూడా వారిని శుద్ధి చేయండి. అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, పరిశుద్ధ రక్తము, యేసు రక్తముతో పరిశుద్ధ రక్తము, యేసు రక్తము ప్రతి పాపము నుండి పవిత్రుడిగా చేయను. దేవానికి స్తోత్రములు. వారిని కడుగుతున్నందుకు నీకు ధన్యవాదం. వారి పాపములను క్షమిస్తున్నందుకు ధన్యవాదం. వారి అపరాధములను తొలగిస్తున్నందుకు ధన్యవాదం. వారి దోషములను కడిగినందుకు ధన్యవాదములు. దేవానికి స్తోత్రములు. వారిని యొక్క పరిశుద్ధ ఆత్మతో అభిషేకించండి. నీ పరిశుద్ధ అగ్నిలో వారికి బాప్టిస్మను దయచేయండి. నూతన అనుభవం పొందుటకు, నూతన భాషలో క్రొత్త భాషలు వారు మాట్లాడేటకు సహాయం చేయండి. క్రొత్త భాషల్లో నిన్ను కీర్తించటకు, నిన్ను ఆరాధించటకు, క్రొత్త భాషల్లో అన్య పరిశుద్ధాత్మలో నీకు ప్రార్థన చేయుటకు, పరిశుద్ధాత్మలో నిన్ను ఆరాధించటకు వారికి నూతన భాషలను దయచేయండి. స్వర్గీయ భాషలను దయచేయండి. పరలోక భాషలను దయచేయండి. దేవా, వారు ఆ అనుభవంలో నిండి మునిగి ఉండినట్లు, పరదేశుడైనంత కాలము భయము భక్తితో గడిపినట్లు నీ కృపను కురిపించు. నీ యొక్క వెలుగుతో వారి కుటుంబములు, వారి జీవితములు నిండి ఉండినట్లు ఆశీర్వదించు. నీ యొక్క ప్రభావము, నీ యొక్క మహిమ, నీ యొక్క శాంతి, సమాధానము, ఆనందము, సంతోషము ఇతరులకు ఆశీర్వాదకరముగా వారు ఉండినట్లు వారిని ఆశీర్వదించమని మా ప్రభువైన రక్షకుడైన ప్రభు యేసుక్రీస్తు వారి అతి దివ్య శ్రేష్ఠ నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. God bless you. God bless you.